లైటింగ్ బయట ఎన్నయ్యారు పైన ఇప్పుడు మన పేట అందరూ అది ప్లస్ 1 డబల్ 1 1200 ఎక్కువ వేస్తానని 1200 ఎక్కువ నిలబడి అని చెప్పి కంప్లైంట్ అని చెప్పి నేను సెక్రటరీ అన్నారు. 12 వేస్తున్నారా అమ్మ అని అడిగారు. అదే ఏం పెరిగిపోవాలి కదా అన్నాడు. నేను అలా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు పంపించండి అంటే ఇంకా తక్కువ కొంటున్నామో మాకు ఆ రేట్కి చెప్తారు. ఇంజన్లు వెళ్ళాల్సి ఆవిడకి కరెక్ట్గా మాట్లాడుతున్నారు. వాయిస్ వచ్చిందంటే వచ్చిన దాంట్లో పంట పైన ఉంటుంది సార్. కానీ తినడానికి సొసైటీ ప్రెసిడెంట్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇద్దరండి. డిఎం గారు డిఎం మాకు గిన్నె ఇప్పించాలి. గిన్నె అంటే ఒకసారి అందరికీ నమస్కారం. ఈ రోజున మనం కోనసీమ జిల్లాలో చిడిపోయి తూర్పుగోదావరి జిల్లా మరి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన తర్వాత ఈ పంట మొదలైంది. ఇది కూడా ఇందా చెప్పారు పిన్నెల విషయం వచ్చి సీఎం గారి విషయంలో అలాగే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కానీ రైతాంగాలు మాత్రం ఇటువంటి ఇబ్బంది పండేయం. రైస్ మిల్లర్స్ మాత్రం మరి జిల్లాకి మారడం ఒక రకంగా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది. వ్యాపార పరంగా చూసుకుంటే చాలా నష్టం కూడా. మరి అయినప్పటికీ మరి ప్రజల యొక్క కోరిక మేరకి మనకి తప్పదు కాబట్టి ప్రజలందరూ ఆకాంక్ష మేరకి కోరిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మనం తీసుకెళ్ళి కోనసీమ జిల్లాలో చూడగలిగారు. ఇప్పుడు మనం రైతాంగానికి సంబంధించి అయితే మద్దతు ధరకి మనం ధాన్యం మన రైస్ మిల్లర్స్ ద్వారా ధాన్యం ఖరీదు చేస్తాం. పోయిన పంటలో ఏ రకంగా అయితే మరి మనం ఎక్కడ కూడా రూపాయలు తగ్గిపోకుండా గవర్నమెంట్ దగ్గర పెంచి ఏ రకంగా కొన్నారో అదేవిధంగా ఇవాళ ధాన్యం బస్తా ఒకటికి 1777 రూపాయలు మీరు తోలి ధాన్యం బస్తా కన్నా కూడా మరి మొన్న అయితే అదే రోజుని
తప్పితే 24 గంటల లోపల మనకి అమౌంట్ పండి దాని మీద కూడా మనం ఇప్పుడు అదే రకంగా చేయడానికి అని చెప్పి ఇవాళ సివిల్ సప్లైస్ మంత్రి గారు శ్రీ నారాయణ మనోహర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా మరి దీని మీదే ప్రయత్నం చేస్తున్నారు, చేసి తీరుతారు కూడా. మరి ఇక్కడ మన రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా కంగారు పడి తక్కువ రేటుకి మీరు దాన్ని అమ్మనవసరం లేదు. ఖచ్చితంగా మనకి ఎన్ని సెంటర్లు కావాలి అన్ని సెంటర్లో కూడా ఇప్పుడైతే ఇక్కడ మనకి దోరపూడి కేశవ కొద్దిగా వచ్చినాయి. ఒక 4-5 రోజుల్లో ఈ రకం మన మండపేట నియోజకవర్గంలో 40 సెంటర్లో మనం ఓపెన్ చేస్తున్నారు. ఈ 40 సెంటర్లు అంటే ఇంకా మిగిలినప్పుడు ఓపెన్ చేయాలి. ధాన్యం మొన్న అయితే రాయవరం మండల మీటింగ్ జరిగితే అఫీషియల్ మండల మీటింగ్లో ఏమో గారు ఏమన్నారంటే 20వ తారీఖు దాకా మనకు ధాన్యం రావండి, అప్పుడు దాకా సెంటర్ ఓపెన్ చేయట్లేదు అన్నారు. నేను బాగా అనుకున్నాను. కానీ నిన్న మన ఏవోలు ఇద్దరు వచ్చి సరే మన ద్వారపూడి కేశవరం ఒక 5-6 రోజుల్లో కోతలకు బాగా వస్తున్నాయండి అంటే నేను పొద్దున అయోధ్య చేద్దాం 4 రోజుల దాకా రాను అంటే అది ఓపెన్ చేసేద్దాం అని చెప్పి మరి వాళ్ళు ప్రోగ్రాం పెట్టించారు. నిజంగా వాళ్ళని మనసు అభినందిస్తున్నాం. కారణం ఏంటంటే రాయవరం మండలం మీటింగ్లో ఏవో గారు చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, నీటి సంఘం శిక్షణ అడిగితే 20వ తారీఖు రావాలన్నాడు. బాగా అదే మరి లెక్కన ఉంటాం కదా, మరి వచ్చిన దాన్ని ఇబ్బంది పడతారు కాబట్టి వెంటనే ఏవో చెప్పిన వెంటనే మన రవి గారు మనపేట అయితే ఇవాళ సెలవు పెట్టానంటే మీకు పర్లేదు, ముందు మన సెంటర్ ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇవాళ అనుకోవడం. దానికి మనకి డిఎం సివిల్ సప్లైస్ వారు కూడా మరి ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం, మరి అన్నీ కూడా మనం రైతాంగం అందరూ కూడా మరి మనకి మన కూటమి నాయకులు అందరూ కూడా రైతాంగాన్ని ఎక్కడికెక్కడ మనం కొంచెం వాళ్ళని హెచ్చరిస్తూ మరి మనకి మద్దతు ధరకి ఎక్కడ కూడా ₹1 కూడా తగ్గకుండా ఉండేలాగా మరి మీరందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది అధికారుల దృష్టిలో కానీ నా దృష్టిలో కూడా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ ఈ అన్నింటికన్నా అతి ముఖ్యమంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు శ్రీ నారాయణ మనోహర్ గారికి మరి సెక్షన్ అయింది. మరి మన మండపేట నియోజకవర్గం తరఫున మరి కేంద్రం వెంటనే అనుకూలం వెంటనే ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇది అయిన తర్వాత లోపల పక్క దాంట్లో రైస్ మిల్లర్స్లో అందరూ పట్టరు కాబట్టి కొంతమంది ముఖ్యులు వస్తే మన డిఎంసీ సప్లైస్తో మరి దీన్ని ఎలాగా ఏంటి అనే విషయం కూడా వారి సంవత్సరాన్ని చెప్తారు. నేను జేసీ గారితో కరెక్ట్గా గంట సుమారు మనం 3కి వెళ్తే 4 దాకా మనం అన్ని విషయాల మీద అంటే ఓన్లీ ధాన్యం మిల్లర్స్ కాకుండా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వారిద్దరు కూడా మరి కొంత ఉత్సాహంగా ఉన్నారు. మరి మన డిఎం సివిల్ సప్లైస్ కూడా యువకుల కింద కనిపిస్తున్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు అనుకోవచ్చు అక్కడ అనుకోవచ్చు సార్. అందుచేత మరి మనం ఉత్సాహం ఇచ్చారు. కెనాల్స్ లేవని అవి లేవని ఈ లేవని కానీ కెనాల్స్ ఇబ్బంది పెట్టకుండా చాలా లోన్ లేని మిల్లర్స్ లేదని చెప్పాలి కనపడాయి. అంటే ఉంటే సమస్యలు ఉంటాయి కదా, ఏదైనా పని చేయని రంగంలో సమస్య ఉంటుంది. ఈ సమస్య లేకుండా పోయినందుకు చాలా ఆనందం. మరి అందరూ కూడా గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ఈ యొక్క డిపోలకి ఈ మన అంతకన్నా మద్దతు ధరకు వస్తే మీకు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. సరే ఇంకొక విషయం, లాస్ట్ పంట ఎవరు అడిగారు అంటే వీళ్ళకే అమ్మాలా అని ఏమీ లేదు, మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. కానీ ఎంఎస్పీ రేట్ కన్నా మీరు తక్కువ రేటుగా అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆలోచన. మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. రైతు